భారతదేశం అనే శత్రువు ఎదురుగుండా ఉంది. వర్గ శత్రుత్వం, మతపరమైనటువంటి విద్వేషం ఉంది భారత్‌తో. కాబట్టి భారత్‌ని ఎట్లా నాశనం చేయాలి అనేటటువంటి సుదీర్ఘకాలపు కల నెరవేర్చుకోవడం కోసం పాకిస్తాన్ సిద్ధపడుతుంటే, అందుకోసం కాశ్మీర్‌లో ఒక అలజడి సృష్టిస్తే, దానికి వెన్నుదన్నుగా ఓ పక్కన చైనా, ఇంకో పక్కన టర్కీ ఉన్నాయి కాబట్టి ఇక తిరుగులేదు. వాళ్ళిద్దరి ఆయుధాలతో ఒక విధ్వంసమే చెయ్యొచ్చు భారత్‌తో అని కొట్టుకుంటూ సిద్ధపడ్డటువంటి పాకిస్తాన్‌కి కొట్టుకుంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు రోడ్డు మీద కనబడుతున్నారు. ఒక అయోమయం, అది ఎట్లా కంట్రోల్ చేయాలన్నటువంటిది. అక్కడ రాజీనామాలు చేస్తున్నటువంటి సైన్యం ఇంకొక వైపు, మరొక వైపున పాకిస్తాన్‌లో ఉన్నటువంటి తమ ఆస్తులు, బంగారాలు, వజ్రాలు ఇట్లాంటి తమ భార్యలకు ఇచ్చేసి, భార్య పిల్లలకి ఇచ్చేసి విదేశాలకు పంపిస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యాధికారులు మరొక వైపు. ఈలోపు బెలూచ్ రెబల్స్ వచ్చి బాతున్నది ఇంకొక వైపు. గిల్గిట్ బల్టిస్తాన్లో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ సైన్యాన్నే పట్టుకెళ్ళి నిర్బంధించి రండిరా చూసుకుందామని చెప్తున్నది ఇంకొక వైపు. సింధు అట్లాగే పంజాబ్ రైతుల మధ్య గొడవలు ఇంకొక వైపు. ఇంత గందరగోళాల మధ్యన అసలు ఏం చేస్తుంది, ఏం జరుగుతోంది, ఏమవుతోందో అర్థం కావట్లేదు పాకిస్తాన్. ఇంకోవైపున భారత్ వెళ్ళి అక్కడ IMFలో ఆపేద్దామని చూస్తోంది, లేకపోతే FATFలో మళ్ళీ పెట్టిద్దామని చూస్తోంది. ఇంకోవైపున అమెరికా లాంటి వాళ్ళు భారత్కి అండగా ఉంటూ పాకిస్తాన్ దాని మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. అక్కడ తీవ్రవాదులేమో వాళ్ళ మాట వినరు, తీవ్రవాదులు బహిరంగంగా తిరుగుతామంటారు. వాళ్ళు తిరిగితే భారత్ వాళ్ళని వేసేస్తానంటుంది. గందరగోళం మధ్య నుండి పాకిస్తాన్ పరిస్థితి.